Hi guys, welcome to TGPSC Vyasa. This is your mentor Gnaneshwar. Today we are going to discuss an important economy topic, inequality. So inequality అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్లో మనకి లారెన్స్ కర్వ్ అంటే తెలియాలి, తర్వాత జినీ కోఫిషియంట్ అంటే తెలియాలి, జినీ ఇండెక్స్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ లారెన్స్ కర్వ్ దేన్ని డినోట్ చేస్తుందంటే ఒక ఎకానమీలో వెల్త్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా అనేది మనకి లారెన్స్ కర్వ్ డినోట్ చేస్తుంది అనమాట. లారెన్స్ కర్వ్లో ఎక్స్ యాక్సిస్లో మనం పాపులేషన్ తీసుకుంటే, వై యాక్సిస్లో ఇన్కమ్ తీసుకుంటే, ఇప్పుడు ఒక పర్ఫెక్ట్లీ ఈక్వల్ ఎకానమీలో ఇన్కమ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే లైక్ 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎర్నింగ్ 10% ఆఫ్ ద ఇన్కమ్, లైక్ 20 పీపుల్ ఆర్ ఎర్నింగ్ 20 రూపీస్ ఆఫ్ ఇన్కమ్, 100 పీపుల్ ఆర్ ఎర్నింగ్ 100 రూపీస్ ఆఫ్ ఇన్కమ్. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈక్వల్ ఎకానమీలో వచ్చేసరికి రిజల్ట్ అనేది డయాగ్నల్ కిందకి వస్తుంది. దీన్నే లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. కానీ ప్రాక్టికల్గా అన్ని ఎకానమీస్లో ఈక్వాలిటీ ఉంటుంది అంటే ఉండదు. ఈ లారెన్స్ కర్వ్ అనేది డీవియేట్ అవుతుంది. డీవియేట్ అయ్యి రియల్ లైఫ్లో ఇలా ఉంటుంది లారెన్స్ కర్వ్. సో ఈ మధ్యలో ఉన్న ఏరియా ఉంటుంది కదా, ఈ ఏరియాని ఏరియా ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అంటారు. ఈ ఏరియా ఇంక్రీజ్ అయిందనుకో ఇన్ఈక్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అన్ని గవర్నమెంట్స్ మెజర్స్ తీసుకోవాలి దేనికోసం, దాని వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ రియల్గా పీపుల్ దగ్గర రీచ్ అయ్యి ఇన్ఈక్వాలిటీస్ అనేది తగ్గడానికి. సో ఈ ఏరియాని క్వాంటిటేటివ్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని జినీ కోఫిషియంట్ అంటాం. ఓకే, ఈ జినీ కోఫిషియంట్ స్కేల్ వచ్చేసరికి 0 to 1. సపోజ్ ఇప్పుడు ఈ జినీ కోఫిషియంట్ని మనం పర్సెంటేజ్ కింద ఎక్స్ప్రెస్ చేసామనుకో దాని స్కేల్ అనేది 0 to 100 మధ్యలో మారుతుంది. నథింగ్, జినీ కోఫిషియంట్లో స్కేల్ అనేది 0 to 1 ఉంటే జినీ ఇండెక్స్లో 0 to 100 మధ్యలో మనం ఈ ఏరియాని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనమాట. సో 0 అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఈక్వల్ కంట్రీ అనమాట. సిమిలర్లీ జినీ ఇండెక్స్లో కూడా 0 అంటే పర్ఫెక్ట్లీ ఈక్వల్ కంట్రీ, 100 అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఈక్వల్ కంట్రీ. సో ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం దీని గురించి అంటే, వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి ఇండియాని 4th ఈక్వల్ కంట్రీగా చెప్పింది. సో ఈక్వాలిటీ టర్మ్స్లో మన ఇండియా వచ్చేసరికి 4th పొజిషన్లో ఉంది. మన పైన ఎవరెవరు ఉన్నారంటే స్లోవేనియా, బెలరస్ ఉన్నారు. సో అడ్వాన్స్డ్ కంట్రీస్తో పోలిస్తే మన ఇండియా మచ్ బెటర్ ప్లేస్లో ఉంది. మన జినీ ఇండెక్స్ వాల్యూ ఎంతంటే ఇట్ ఈస్ అరౌండ్ 25.5. ఇదే చూడొచ్చు మనం 2022-23లో జినీ ఇండెక్స్ అనేది 25.5 ఉంది. 2011-12లో ఇదే జినీ ఇండెక్స్ వాల్యూ వచ్చేసరికి 28.8 ఉండే యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ అనమాట. వరల్డ్ బ్యాంక్ ఎందుకు ఇలా చెప్తుంది అంటే, వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, లైక్ పోవర్టీ అండ్ ఈక్వాలిటీ బ్రీఫ్ రిపోర్ట్. దీని ప్రకారం ఏమంటుందంటే ఇండియాలో ఎక్స్ట్రీమ్ పోవర్టీ అనేది 2.3%కి తగ్గిపోయింది. అంటే 2.3% మాత్రమే ఎక్స్ట్రీమ్ పోవర్టీలో ఉంటున్నారు. ఎక్స్ట్రీమ్ పోవర్టీ అంటే $2.15 కన్నా పర్ డే సంపాదిస్తుంటే వాళ్ళని ఎక్స్ట్రీమ్ పోవర్టీలో ఉన్నారని చెప్తాము. ఇలాంటి వాళ్ళు 2.3% మాత్రమే ఉన్నారు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ అంటుంది. అలానే 2011 నుంచి 2023 వరకు 171 మిలియన్ ఇండియన్స్, దట్ ఈస్ 17 crore పీపుల్ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ పోవర్టీ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తుంది అనమాట. సో నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఆ స్టేట్మెంట్ 100% కరెక్ట్. అడ్వాన్స్డ్ ఎకానమీస్తో కంపేర్ చేస్తే మన ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి తక్కువ అవుతున్నాయి. ఈ స్టేట్మెంట్ 100% కరెక్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు, యూఎస్ఏలో జినీ ఇండెక్స్ వాల్యూ వచ్చేసరికి 41.8. నేను చెప్పాను కదా, జినీ ఇండెక్స్ అనేది 0 to 100 మధ్యలో ఉంటుంది. 100 ఉంటే పర్ఫెక్ట్లీ ఇన్ఈక్వల్, 0 ఉంటే పర్ఫెక్ట్లీ ఈక్వల్. సో ఎంత తక్కువ స్కోర్ ఉంటే ఇన్ఈక్వాలిటీస్ అంత తక్కువ ఉన్నట్టు. ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. మన స్కోర్ వచ్చేసరికి 25.5, యూఎస్ఏ స్కోర్ వచ్చేసరికి 41.8, చైనా స్కోర్ వచ్చేసరికి 35.7, యూకే స్కోర్ వచ్చేసరికి 32.4. సో వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇండియా ఈజ్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్. మనం ఇక్కడ ఇంకొక స్టాట్ చూసుకుంటే, చూసారా ఇందాక నేను చెప్పింది, ఇండియాస్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ హ్యాస్ బీన్ ఫెల్ షార్ట్లీ ఫ్రమ్ 16.2% ఇన్ 2011-12 to 2.3% ఇన్ 2022-23. సో ఈరోజు ఇన్ఈక్వాలిటీ బేసిక్స్ గురించి మీరు చూసారు. అలానే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ పోవర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ రిపోర్ట్ గురించి మీరు తెలుసుకున్నారు. అలానే రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అనేది ఇండియాని మోడరేట్లీ లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీలో ప్లేస్ చేసిందని నేర్చుకున్నారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ యువర్ మెంటర్ జ్ఞానేశ్వర్. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకున్నారని చెప్పి ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.